ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో గుంటూరులోని స్థానిక కలెక్టరేట్ సబ్ పోస్ట్ ఆఫీస్లో పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని, ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని ప్రజలను ఈ సందర్భంగా పెమ్మసాని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఏపీ సర్కిల్ జగదీష్, చీఫ్ పోస్ట్ మాస్టర్ ఏపీ సర్కిల్ డిఎస్విఆర్ మూర్తి, గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ యలమంతయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి. సార్ ఒక ఇవ్వండి. సార్ గురుగారు ఎంప్లాయీ రండి కొంచెం గ్యాప్ అండి. మా పోస్ట్ ఆఫీస్ గురించి మా పోస్ట్ ఆఫీస్ సర్వీస్ గురించి ఆధార్ సర్వీస్ సేవింగ్స్ బ్యాంక్ అన్ని ఆల్ ఇన్ వన్. ఇది ఒకసారి ఫాస్ట్ చూపించాము. 1.0 కదా 2.0 టెస్టింగ్ జరుగుతుందా? ఎలా ఉంది 2.0? వెరీ గుడ్. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ హౌస్. వెరీ గుడ్. 5,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం. 2.0 ఇన్సూరెన్స్ సర్వీస్కి ఒక సాఫ్ట్వేర్, అలాగే టీవీఎస్ ఒక సాఫ్ట్వేర్, రిజిస్టర్ 2.0 2.0
సింగిల్ విండో అది లింక్ చేసి ఇచ్చేది మీరు వెళ్ళి చేయండి. లేదు సార్ డోర్ స్టెప్ ఈ పోస్ట్ పనులు కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేది ఆల్రెడీ కస్టమర్ అయిన వాళ్ళే వస్తున్నారు. రాని వాళ్ళకి మన మార్కెట్లోకి పోస్ట్ మెన్ విలేజ్లో జీడిఎస్ వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇది ఏంటిది ఇవి ఇస్తారు. అవును సార్. ఇవి వాళ్ళకి ఇది 5 ఇయర్స్ డబుల్. ఇది ఎవరికి ఇస్తారు? దీనికి దానికి తేడా మంత్లీ మంత్లీ రికరింగ్ డిపాజిట్. ఇది 5 ఇయర్స్కి డబ్బులు వస్తాయి. ఇది డబుల్ పోదు కదా. దీని స్కీమ్ పేరు ఏంటి? అన్ని సేవింగ్సే కదా. అది రికరింగ్. ఇది నేషనల్ సేవింగ్స్. ఇది కిసాన్ వికాస్ మంత్రి. మీరు వెళ్ళండి సార్ 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 మీరు పక్కన సార్ సిపిఎం సార్ వెనక్కి ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరాలనేది భారతదేశ ప్రభుత్వ లక్ష్యం. దీనివల్ల ప్రజలందరికీ కూడా దేశం మీద ప్రేమ పెరుగుతుంది, ఒక పేట్రియాటిజం బిల్డ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో పోస్ట్ ఆఫీసులో 25 రూపాయలు, అంటే బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ జెండాని 25 రూపాయలకే భారతదేశ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జెండాని తీసుకొని ప్రతి ఇంట్లో పెట్టాలని, దీన్ని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వాటర్ ఇవ్వండి. వాటర్ మేడంతో అటుపక్క ఒకటి ఓకే సార్ ఓకే సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్ సింపుల్ అయితే ఇక్కడ చేసేస్తారు. టెస్ట్లు అవి కావాలంటే హాస్పిటల్ పంపిస్తారు. అక్కడ వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు చూస్తారు. అసలు మెడిసిన్ కూడా ఇక్కడే ఇచ్చారు. మిత్రులందరికీ కూడా పర్లేదమ్మా, ఇద్దరమే కావుంది, ఏం కదా. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.0 మోడీ గారు భారతదేశం అంతా ప్రతి ఇంట్లో జాతీయ పతాకం ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో జాతీయ పతాకం ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ప్రజల్లో ఒక దేశభక్తి వస్తుంది. దేశభక్తి వచ్చినప్పుడు సమాజం మంచిగా ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో బయట 100 రూపాయలు విలువ చేసేటువంటి జాతీయ పతాకాన్ని 25 రూపాయలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ జాతీయ పతాకాన్ని కొనుక్కోవాలని, వాళ్ళ ఇంటిపై ఇవి పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ చేంజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అలాగే హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వించాలి. ఎందుకంటే ఒక భారతీయ పౌరులుగా మనం ఉన్నాము అని అంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఖ్యాతి గడించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని మనం మనసులో ఉంచుకొని మన భారతదేశ ఖ్యాతిని పెంపొందించే విధి విధానాలు మనం చేపట్టాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమం, ప్రతి ఇంటికి మన భారతదేశ జెండాని ఎగరేయాలి అని చెప్పి మోడీ గారు పిలుపునిచ్చారు.
ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. రేపు రానున్న 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాము. మనకు స్వాతంత్రాన్ని పురస్కరించుకొని అమరవీరుల్ని మనము దృష్టిలో పెట్టుకొని ఈ అద్భుతమైన స్వాతంత్రాన్ని మనకు వారు ఇచ్చిన అందిపుచ్చి మనందరికీ అందజేసిన వారందరినీ మనం స్మరించుకుంటూ ఈ యొక్క జెండాని మన ఇంటిపైన ఎగరేస్తూ మనం సగర్వంగా భారతీయులమని చాటి చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము. దానికి మోడీ గారికి, ఎంపీ గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అన్ని జిల్లాల పర్యటన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అభివృద్ధి దృష్ట్యా అడుగులు వేయట్లేదు అనేది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అమ్మ, నేను ఇక్కడికి వచ్చేది కేంద్ర మంత్రిగా రావటం లేదు, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ఎంపీగా వస్తున్నాను. నేను ఇక్కడ సాటర్డే సండే కేంద్ర మంత్రిగా మండే టు ఫ్రైడే దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. ఈ మాజీ సీఎం మాత్రం అన్ని జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నాడు. ఇక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళ పక్షాన్ని నిలబడతాను. మా దేశభక్తి పతాకం ఆవిష్కరించే టైంలో మంచి మాటలు మాట్లాడుకోవాలి. వాళ్ళందరి గురించి దేనికి ఇప్పుడు సార్ మంచిది. థ్యాంక్ యూ.